అసలు నిజంగా మనం మనిషి ఏ విధంగా అయితే మనం ఇలా జన్మించామో, అసలు దీనికసలంటూ ఒక రహస్యం అనేది ఉంది. అసలు ఈ మనిషి పుట్టడానికి గల కారణాలు గూడా ఉన్నాయని చెప్పని అంటారు గానీ, అవి ఎవరు గూడా అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆహార నిద్రా భయమైతునం చ సామాన్య ఏతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానం. ఇప్పుడు ఆహార నిద్ర భయమైతునం చ ఆహారం తినటం, ఆహార నిద్ర పడుకోవటం, భయ అంటే కొట్లాడటం, మైథునం చ అంటే పిల్లలు కంటం. ఇది పశువులు కూడా చేసే పని, అవునా కాదండి? హ్మ్. పశువులు ఇంకా వేరేది ఏదైనా పని చేస్తదండి? ఇక్కడికొచ్చి ఏమైనా ఇంటర్వ్యూలు చూసారా మీరు ఎప్పుడైనా? లేదు. వాళ్ళు కేవలం చేసేది 4 విషయాలు. ఆహార, నిద్ర, భయం, మైథునం చ. మనిషి కూడా వీటి కోసమే జీవితాన్ని కేటాయించారనుకోండి. ఆహార, నిద్ర, భయం, మైథునం చ. వాడికంటే ఫూలిష్ ఫెలో ఇంకోడు ఉండడు. హ్మ్. మరి మనిషికి ఇంకా జంతువుకి ఏంటి డిఫరెన్స్ అయ్యా? మనిషి జన్మ ఎందుకు ఎత్తింది అనంటే బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవటం. హ్మ్. భగవంతుడు యొక్క విశేషం, భగవంతుని ఎలా పొందాలి? అసలు నాకు ఈ జన్మ ఎందుకొచ్చింది? ధర్మాన్ని ఆచరించడానికి వచ్చింది. ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనః పశుభిర్ సమానం. ధర్మాన్ని ఆచరించకపోతే పశువుతో సమానం. కాబట్టి మానవ జన్మ వచ్చింది ఒకటే ఒక కారణం కోసం, ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుని చేరుకోవడానికి. హ్మ్. అయితే గురూజీ విశ్వాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త ఎవరైతే ఉంటారో, ఇయన్నీ గూడా మనం చదువుకుంటున్నాం. అంటే మనకు తెలిసినంత వరకు సనాతన ధర్మంలో గాని, లేదంటే వాళ్ళ ఇతరితర గ్రంథాల్లో వాళ్ళు చదువుకున్నయి చూసుకున్నా, మెయిన్‌గా అతి పురాతనమైనది భగవద్గీత. మన సనాతన ధర్మం నుంచి ఉన్నది. కానీ ఈ విశ్వాన్ని సృష్టించింది మేమే అని చెప్పని కొంతమంది మాట్లాడతారు. మా దేవుడని చెప్పని కొంతమంది మాట్లాడతారు. కానీ దీని గురించి ఇందులోంచే తీసుకొని వాళ్ళ గ్రంథాలు తయారు చేసుకున్నారని చెప్పని ఎందుకని ఒప్పుకోరు? భగవద్గీత 5000 సంవత్సరములండి. కానీ దానికంటే అపౌరుషేయమైన వేద సంస్కృతి మన దగ్గర ఎప్పటినుంచో ఉంది. వేదములు ఈ రోజు, ఆ రోజు అని చెప్పలేము. ఎన్నప్పటి నుంచో వేదములు ఉన్నాయి. హ్మ్. మనకి జ్ఞానం ఇచ్చిందే వేదములు. వేదము, సంస్కృతము వీటి నుంచే జ్ఞానము అనేది వచ్చినాయి. ఏ లాంగ్వేజ్ చూసినా సరే అది సంస్కృతం నుంచే వచ్చింది. మదర్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్ అని అంటారు. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మం నుంచే ఉంది. ఎవరు తీసుకున్నా సనాతన ధర్మం నుంచే వాళ్ళ వెర్షన్స్ తీసుకున్నారు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం, మనం లౌకికమైన జ్ఞానం గురించి మాట్లాడమండి. సనాతన ధర్మంలో పారలౌకిక జ్ఞానం గురించి మాట్లాడతాం. మన సనాతన ధర్మంలో మాట్లాడుకునే విషయాలు ఎలా ఉంటాయంటే అండి, పీహెచ్‌డీ లెవెల్‌లో ఉంటాయి. మిగతా అంటే మేము చూసినంత వరకైతే ఏబీసీడీలు అంటే మనం పీహెచ్‌డీ గురించి మాట్లాడతాం. అంత డిఫరెన్స్ ఉన్నది మన యొక్క పరిణితిలో. మనం ధర్మాన్ని, జీవితాన్ని చూసే ఒక రకమైన దృష్టిలో. కాబట్టి మిగతా ధర్మాలు తప్పు, వాళ్ళేదో చెడు చేస్తున్నారు అని మనం అంటే ఎవరి ధర్మం వాళ్ళకు ఉండనివ్వండి. వాళ్ళు చక్కగా ఆచరించుకోవాలి. మీకొక విషయం తెలుసానండి, మనకి ఏ ధర్మంతో ఏ ప్రాబ్లమ్ ఉండకూడదండి. హ్మ్. వాళ్ళ ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లమ్ లేదు. మనదెక్కువ, వాళ్ళది తక్కువ ఇలాంటి మాటల కంటే అందరం కలిసి అన్నాతమ్ముల్లాగా ఉండాలి అనే ఒక భావన కలిగి ఉండటం మంచిదే. కానీ నువ్వొక్కడివే అన్నాతమ్ముడుగా ఉండాలి అని అనుకోవటం ఆపదైపోయింది ఇప్పుడు. హ్మ్. నువ్వు అన్న అంటున్నావు, కానీ వాడు నిన్ను దుష్మన్‌గా చూస్తున్నాడు. అది ప్రాబ్లమ్ అయిపోయింది. కానీ మనమేమంటున్నామంటే వసుదైవ కుటుంబకం. జనకో దేవః అఖిల దయాళు జననీ పృథ్వీ కామదు కాస్తే. జనకో దేవకః అఖిల దయాళు. అయినా భగవంతుడు అందరికీ తండ్రి. ఈ మతం, ఆ మతం అన్న వాళ్ళకి కాదండి. అందరికీ పితా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. కానీ అయ్యా మీకు ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా, ఒక్కొక్క సమయానికి తగ్గట్టుగా, ఒక్కొక్క వ్యక్తికి తగ్గట్టుగా ధర్మము మారింది. ఈ మతాన్ని నువ్వు ఆచరించుకో. వేరే వాడి పైన పడి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యకు. వేరే ధర్మాలను క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యకు. వేరే ధర్మము చెడు కాదండి. దాన్ని అనువర్తించే ప్రజలు ఎవరైతే ఉంటారో, దాన్ని ఫెనాటిక్‌గా ఒక పైత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రమాదం. ఆ ప్రమాదం సమాజంలో, దేశంలో కనిపించినప్పుడు బాధ. అంతేకాని అందరూ బాగుండాలి అనే ప్రార్థన చేస్తాం. మనం సర్వే జన సుఖినో భవంతు అంటాం కదండీ! కాబట్టి ఆ భావన మన సనాతన ధర్మంలో ఉంది. దాన్ని ఎదుటి వ్యక్తి గౌరవించాలి. అది మేము ఆశించే పని. ఖచ్చితంగా గురూజీ. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు మానవ జన్మలో జన్మించడం జరిగింది.
అని చెప్పని మనకు తెలుసు. అయితే మానవ జన్మలో జన్మించినాక మనకి గ్రంథం నుంచి వచ్చిందే 16,000 మంది గోపికలను వివాహం ఆడినారని చెప్పని మనకి తెలుస్తుంది. అది ఎలా అని చెప్పండి? కృష్ణుడు మానవ జన్మ జన్మించలేదండి. హ్మ్. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వైతి తత్వతః తత్వాదేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే నా జన్మ దివ్యమని, నార్మల్ మనుష్య జన్మ కాదు అని తెలుసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇంకోటి తెలుసా అండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. కొంతమంది అంటారు మా వారు పాపం లేకుండా పుట్టారు. కృష్ణుడు ఎటువంటి దేహ సంబంధం లేకుండా పుట్టాడండి. తెలిసినా మీకు అది? వసుదేవుడి యొక్క హృదయంలోకి పరమాత్మ ముందుగా ఆవిర్భవించాడు. వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క హృదయానికి వెళ్ళారు. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించారు. ఆ దేవకీ గర్భం నుంచి ఆవిడకి ఏదో పాపం లేబర్ పెయిన్స్ వచ్చాయి. అక్కడ నుంచి కృష్ణుడు దేవకీ గర్భం నుంచి ఆయన సూర్యుడు ఉదయించినట్టుగా ఉదయించేశాడండి. ఎలా ఉదయించాడు తెలుసా అండి? జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీరు జాక్షు విశాలాక్షు నారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభని కాంతి భాను కమనీయ కసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సుగుండ ప్రయావత కుంటలలాటు వైఢూర్య మణి గణపరికీటు బాలు పూనేందు రుజుజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపావిశాలు జుజ్జి తిలికించి పలికించి గొప్పి చర్యగా వసుదేవుడు చయింపే అని మనకి భాగవతం చెప్తుంది. శంఖ చక్ర గదా పద్మావులు పట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని జుట్టుతో కిరీటంతో ఆయన పుట్టాడు. ఆయన మనిషి అని ఎలా అంటామండి? ఎవరైనా మనుషులు అలా పుట్టడం చూసారా మీరు? ఏడుస్తూ పుడతారు కానీ కృష్ణుడు నవ్వుతూ పుట్టాడు. అమ్మ నాన్న పలకరిస్తూ పుట్టాడు. ఓ దేవకి బాగున్నావా, వసుదేవా బాగున్నావా అని పుట్టాడు. ఆయన మనిషి అంటామండి? ఆయన కృష్ణుడు ఎక్కడ కూడా ఆయన మనిషి అని చెప్పుకోలేదు. ఆయన మనిషిలా బిహేవ్ కూడా చేయలేదు. సాక్షాత్ భగవంతుడు పుట్టుక నుంచే ఆయన భగవతత్వాన్ని చూపించాడు. 6 రోజులకి పూతన అనే రాక్షసు వచ్చింది. రాక్షసుని సంహరించారు. తృణావర్త, శకటాసుర, కేసి, వృత్రాసుర, ఎన్ని రకరకాలైన అసురులు వచ్చినా అందరినీ సంహరించారు. బ్రహ్మ గారు కూడా ఒక మోహంలో పడిపోతే ఆయనను తీశాడు. ఇంద్రుడికి కూడా తన గుణపాఠం నేర్పించాడు. ఇంద్రుడా నీ స్థాయి నా యొక్క సేవకుడిగా అని. మథురకి వెళ్ళారు. కంస సంహారం చేశారు. ద్వారకని స్థాపించారు. 16,108 మంది భార్యలను వివాహం చేసుకున్నారు. 16,108 స్వరూపములతో. ఒకటే కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకోలేదండి. 16,100 మందిని 16,100 స్వరూపములతో ఒక్కొక్కరిని పర్సనల్ గా వివాహం చేసుకున్నాడు. మనిషి చేసుకోగలుగుతాడా అలా? మీరు 2 అవ్వగలుగుతారా? నేను 2 అవ్వగలుగుతానా? ఆయన 2 అవ్వగలుగుతారా మీరు? కాబట్టి మనిషి ఎలా అయ్యాడండి? సాక్షాత్తుగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి పరమాత్మ చేసిన ఒక్క పనిని మనం ఇది నేను కూడా చేస్తానంటే ఫస్ట్ నువ్వు గోవర్ధనాన్ని ఎత్తు, తర్వాత పెళ్లి చేసుకో బతుకుంటే.